రేవంత్ రెడ్డి అన్న, నువ్వు హైడ్రా అని పేరుతో చేస్తుంది చాలా తప్పన్న. చాలా తప్పు కాదు, అది పాపం అన్న. ఒక కుటుంబం వాళ్ళ డాడీకి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ పోయారు, మొత్తం కుటుంబం కలిసి. వచ్చేలోపు ఇల్లు లేదు, కూల్పేసిరు ఇల్లు. ఒక ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ హస్బెండ్ జాబ్కి పోయిండు, ఆమె ఒక్క ఆమెనే ఇంట్లో ఉంటుంది. ఆమె సామాన్లు బయట పడేసి ఇద్దరు లేడీ కానిస్టేబుల్ ఆమెను కూర్చోబెట్టి ఇల్లు కూల్పేసారు. ఆమె ఏడుస్తుందన్న, ప్రెగ్నెంట్ లేడీ. ఇక్కడ రెవెన్యూ అధికారుల కన్నా ముందు వాళ్ళ పెట్రోలింగ్ బండి వచ్చి ఇక్కడ ఆగి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఉంది. ఆన్ రికార్డుగా చెప్తా ఉన్నా నేను గతంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వీళ్ళు కాళ్ళు ఏళ్ళు మొక్కి వాళ్ళకు కూడా 10వ పరకం ఇచ్చి ఈ రోజు వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ ఆ అధికారులను సస్పెండ్ చేసే తమ్ము ఈ హైడ్రా కమిషనర్ గారికి ఉందా? ఇక్కడ కేవలం అధికారులు డబ్బులు తిని వీళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఇస్తే వీళ్ళు అక్కడో ఇక్కడో కూలీనాలు చేసి సప్పు చేసుకొని ఇక్కడ కట్టుకుంటే ఈరోజు వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేది తప్ప అధికారులకు ఎందుకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి హైడ్రా కమిషనర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాను. ఈ విధంగా